ఫ్రెండ్స్, నేను మీ సంతోష్ని. లాస్ట్ క్లాస్లో సబ్నెట్టింగ్ గురించి చూసుకున్నాం. ఈరోజు వేరియబుల్ లెంత్ సబ్నెట్ మాస్కింగ్ గురించి, దాంట్లో ఉన్న రౌటింగ్ టేబుల్ గురించి ఓకేనా, లాస్ట్లో ఒక చిన్ని ఎగ్జాంపుల్తో ఈ వీడియోలో చూసుకుందాం. ఓకేనా, ఎగ్జాంపుల్గా చెప్తాను. వేరియబుల్ లెంత్ సబ్నెట్ మాస్కింగ్ ఎందుకు యూజ్ చేస్తారంటే, వేరియబుల్ లెంత్ సబ్నెట్ మాస్కింగ్ అంటే ఏంటంటే, నేను చెప్పాను కదా సబ్నెట్టింగ్ ఎందుకు యూజ్ చేస్తారంటే, సపోజ్ ఒక యూనివర్సిటీలో ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ని ఒక ప్రిన్సిపల్ మాత్రమే మేనేజ్ చేయటం, అలాగే సెక్యూర్ చేయటం కష్టం కాబట్టి ఓకేనా సబ్నెట్ యూజ్ చేసి ఓకేనా డిపార్ట్మెంట్ వైజ్గా మనమి హెచ్ఓడిని రిక్రూట్ చేస్తామని. అలాగే సపోజ్ ఈచ్ అంటే ఉదాహరణకి ఎలా అంటే, ప్రతి నెట్వర్క్లో అంటే సబ్నెట్లో రిజర్వ్ మెంబర్స్ ఉండరు కదా. సపోజ్ సిఎస్సిలో 100 మెంబర్స్ ఉండొచ్చు ఓకేనా. అలాగే ఈసీ బ్రాంచ్లో 50 మెంబర్సే ఉండొచ్చు. సివిల్ గ్రూప్లో 190 మెంబర్స్ ఉండొచ్చు. అంటే డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి కాబట్టి, అంటే దీన్నే సబ్నెట్ ఆఫ్ డిఫరెంట్ సైజెస్ అన్నమాట. దాని పర్పస్ కోసమే వేరియబుల్ లెంత్ సబ్నెట్ మాస్కింగ్ యూజ్ చేస్తారనమాట. అదే సబ్నెట్టింగ్లో ఏం జరుగుతుందంటే ఈక్వల్ పార్ట్స్ అనమాట. యూనివర్సిటీలో 1000 మెంబర్స్ ఉంటే దాన్ని ఓకేనా 500 అంటే ఈక్వల్ సైజెస్గా డివైడ్ చేస్తుంది. అది సబ్నెట్టింగ్. వేరియబుల్ లెంత్ సబ్నెట్ మాస్కింగ్ ఎందుకు యూజ్ చేస్తారంటే, ఒక యూనివర్సిటీలో ప్రతి బ్రాంచ్లో పర్టికులర్ మెంబర్సే, అంటే పర్టికులర్ నెంబర్ ఆఫ్ మెంబర్సే ఉండరు, అంటే డిఫరెంట్ సైజెస్ ఉంటాయి కాబట్టి ఈ వేరియబుల్ లెంత్ సబ్నెట్ మాస్కింగ్ అనే దాన్ని యూజ్ చేస్తారనమాట. చూడండి ఫ్రెండ్స్, డివైడింగ్ ఏ బిగ్ నెట్వర్క్ టు స్మాల్ నెట్వర్క్ బై యూజర్ చాయిస్ డన్ ఇన్ డిఫరెంట్ లెంత్. ఓకేనా, అంటే ఒక యూనివర్సిటీలో నాకు 5 బ్రాంచ్లు ఉన్నట్టు సబ్నెట్ చేయమంటే చేయాలి, 3 బ్రాంచెస్ ఉండేటట్టు సబ్నెట్ చేయమంటే చేయాలి. అది డిఫరెంట్ సైజెస్లో డిఫరెంట్ లెంత్లో ఉంటుంది. అంటే 100 మెంబర్స్ ఉండొచ్చు, 200 మెంబర్స్ ఉండొచ్చు. దీని పర్పస్ కోసమే మెయిన్గా వేరియబుల్ లెంత్ సబ్నెట్ మాస్కింగ్ యూజ్ చేస్తారు. చూడండి, టేకింగ్ క్లాస్ సి నెట్వర్క్. క్లాస్ సి నెట్వర్క్లో ఎన్ని ఐపీ అడ్రసెస్ ఉంటాయి? టోటల్ ఐపీ అడ్రసెస్ అంటే 2^8 ఓకేనా. 2^8 ఐపీ అడ్రసెస్ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే 16 బిట్స్ అంటే 3 bytes ఈజ్ రిజర్వ్డ్ ఫర్ నెట్వర్క్ ఐడి, రిమైనింగ్ 1 byte ఈజ్ అంటే 8+8 అంటే 24 బిట్స్ ఓకేనా. 24 బిట్స్ ఈజ్ యూజ్డ్ ఫర్ నెట్వర్క్ ఐడి, రిమైనింగ్ 8 బిట్స్ ఈజ్ యూజ్డ్ ఫర్ హోస్ట్ ఐడి పార్ట్. హోస్ట్ ఐడి పార్ట్లో 8 బిట్స్ ఉన్నాయి కదా, కాబట్టి 2^8 టోటల్ ఐపీ అడ్రసెస్ ఇన్ క్లాస్ సి నెట్వర్క్ ఏంటంటే 2^8 ఐపీ అడ్రసెస్ ఉంటాయన్నమాట ఈచ్ నెట్వర్క్లో ఓకేనా. ఈచ్ నెట్వర్క్లో హోస్ట్ ఐపీ అడ్రసెస్ ఎన్ని ఉన్నాయంటే 2^8 - 2, ఎందుకంటే ఫస్ట్ ఐపీ అడ్రసెస్ ఆఫ్ ద నెట్వర్క్ యూజ్డ్ ఫర్ ఓకేనా నెట్వర్క్ ఐడికి, అలాగే లాస్ట్ ఐపీ అడ్రస్ దేనికి యూజ్ చేస్తాం? డైరెక్టెడ్ బ్రాడ్కాస్ట్ అడ్రస్కి. చెప్పాను కదా, వేరే నెట్వర్క్ నుంచి మన నెట్వర్క్లో ఉన్న ప్రతి ఒక్కరికి డేటాను పంపించాలంటే ఈ డైరెక్టెడ్ బ్రాడ్కాస్ట్ అడ్రస్ యూజ్ అవుతుందని ఓకేనా. ఇప్పుడు చూడండి, క్లాస్ సిలో ఓకేనా 3 సబ్నెట్స్గా చేయమన్నారు ఓకేనా. అప్పుడు ఏం చేస్తామంటే, చెప్పాను కదా క్లాస్ సిలో 3 రిజర్వ్డ్ అయి ఉంటాయి కాబట్టి టోటల్ ఐపీ అడ్రసెస్ ఇన్ క్లాస్ సి ఎన్ని ఉంటాయి ఓకేనా. 32లో 3 బిట్స్ పోతే అంటే 110 ఫస్ట్లో ఉంటుంది కాబట్టి 32లో 3 బిట్స్ పోతే ఎన్ని ఉంటాయి? 29 అంటే 2^29 ఐపీ అడ్రసెస్ ఉంటాయి క్లాస్ సిలో. పర్ ఈచ్ ఎన్ని నెట్వర్క్స్ ఉంటాయంటే 2^20, 24లో ఒక 3 పోతే ఎంత? 21 ఐపీ అడ్రస్ నెట్వర్క్స్ ఉంటాయి ఓకేనా. ఈచ్ నెట్వర్క్లో ఎన్ని ఐపీ అడ్రసెస్ ఉంటాయంటే 2^8 ఓకేనా ఐపీ అడ్రసెస్ ఓకేనా. హోస్ట్ ఐపీ అడ్రసెస్ ఎన్ని ఉంటాయంటే 2^8 - 2 ఓకేనా. అర్థమైంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, ఇక్కడ చూడండి, 2 పార్ట్స్గా డివైడ్ చేసి దాన్ని సెకండ్ పార్ట్ని కూడా 2 పార్ట్స్గా డివైడ్ చేస్తే అప్పుడు 3 పార్ట్స్ అవుతుంది కదా. కాబట్టి ఇక్కడ ఏం చేస్తామంటే హోస్ట్ ఐడి పార్ట్లో ఫస్ట్ బిట్ని రిజర్వ్గా తీసుకొని ఓకేనా, ఫస్ట్ బిట్ని 0గా రిజర్వ్ చేసుకొని ఓకేనా, 0 ఇక్కడ తీసుకొని 7 బిట్స్ రిమైనింగ్ 0 పెట్టుకొని ఆల్ వన్స్ పెట్టుకుంటాం. చూడండి, 200.1.2.0 రిజర్వ్గా తీసుకుంటే సబ్నెట్ ఐడికి ఓకేనా. రిమైనింగ్ 7 బిట్స్ 0 ఆల్ టు ఆల్ 0 ఆల్ వన్స్ వచ్చేంత వరకు హోస్ట్ ఐడి పార్ట్ యూజ్ చేస్తాం. అప్పుడు ఎంతవరకు ఉంటాయంటే 200.1.2.0 టు
200.1.2.127 ఐపీ అడ్రసెస్ ఉంటాయన్నమాట. దీంట్లో కూడా సబ్నెట్ ఐడికి డైరెక్టెడ్ బ్రాడ్కాస్ట్ అడ్రస్కి యూజ్ చేస్తాం. ఇప్పుడు చూడండి దీంట్లో కూడా అలానే ఓకేనా. 200.1.2. ఇక్కడ 10 రిజర్వ్గా తీసుకుంటాం ఓకేనా. అలా 128 టు 200.1.2.128 టు 200.1.2.191 దీంట్లో కూడా సబ్నెట్ ఐడికి అలాగే డైరెక్టెడ్ బ్రాడ్కాస్ట్ అడ్రస్కి యూజ్ చేస్తాం. అలానే దీంట్లో కూడా అంటే ఇక్కడ 3 సబ్నెట్స్గా డివైడ్ చేసాం కాబట్టి పర్ ఈచ్ సబ్నెట్కి ఏమేమి ఉన్నాయి, 1 సబ్నెట్ ఐడి ఉంది, డైరెక్టెడ్ బ్రాడ్కాస్ట్ ఉంది. అంటే 3 పవర్ 3 ఇంటూ 2 అంటే 6. అంటే 6 ఐపీ అడ్రసెస్ అనేవి 256 నుంచి తీసేస్తాం అనమాట. మామూలుగా నెట్వర్క్లో అయితే ఏం చేసాం, 2 పవర్ 8లో నుంచి 2 మాత్రమే తీసేస్తాం. సబ్నెట్ చేసిన తర్వాత ఎలా చేస్తామంటే ఐపీ అడ్రసెస్ హోస్ట్ ఐపీ అడ్రసెస్ ఎన్ని అవుతాయంటే 2 పవర్ 8 - 6 ఎందుకంటే 3 ఇంటూ 2 అంటే 3 సబ్నెట్స్ యూజ్ చేస్తాం కాబట్టి ఈ సబ్జెక్ట్కి డైరెక్టెడ్ బ్రాడ్కాస్ట్ అడ్రస్ సబ్నెట్ ఐడి ఉంటుంది కాబట్టి తీసామన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్. అలాగే ఇప్పుడు చూడండి ఓకేనా, సబ్నెట్ మాస్క్ ఫర్ సబ్నెట్ ఏ, సబ్నెట్ బి, సబ్నెట్ సి కనబడతా ఉంది కదా. 255.255.255.128 అలాగే 255.255.255.192 ఇది సేమ్ ఓకేనా. కాబట్టి ఇప్పుడు రౌటింగ్ టేబుల్ చూద్దాం ఓకేనా. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నెట్వర్క్ ఐడి ఓకేనా. నెట్వర్క్ ఐడి ఏంటి అంటే దట్ ఈస్ దాన్ని ఏమంటారంటే సబ్నెట్ ఐడి ఆఫ్ ద సబ్నెట్ ఓకేనా. నెట్వర్క్ ఐడి ఆఫ్ ద సబ్నెట్ ఓకేనా. 200.1.02 ఎంతవరకు ఉంటుంది చూసాం కదా, 127 వరకు ఉంటుంది. ఫస్ట్ ఐపీ అడ్రస్ నెట్వర్క్ ఐడికి యూజ్ చేస్తాం కాబట్టి నెట్వర్క్ ఐడి రాసాం. ఇక్కడ చూడండి అలాగే సబ్నెట్ మాస్క్ అనేది ఏంటి చూసాం కదా, ఇలా రాస్తాం అనమాట. ఏ ఇంటర్ఫేస్ కుండా ఏ బి సి ఓకేనా. డిఫాల్ట్ అయితే వచ్చిన ఇంటర్ఫేస్ కుండానే వెళ్తుంది అనమాట. ఇక్కడ చూసారు కదా ఓకేనా. ఇది సబ్నెట్ మాస్క్, వేరియబుల్ లెంత్ సబ్నెట్ మాస్కింగ్, అలాగే రౌటింగ్ టేబుల్ గురించి ఓకేనా ఫ్రెండ్స్. అలాగే సబ్నెట్ మాస్క్ ఓకేనా. ఇక్కడ చూడండి సబ్నెట్ మాస్క్ యూజ్ చేసుకొని నెంబర్ ఆఫ్ హోస్ట్ ఇన్ ఈచ్ సబ్జెక్ట్లో ఎలా కనుక్కున్నారు, అలాగే సబ్నెట్స్ ఎలా కనుక్కున్నారు అనేవి క్లాస్ ఏలో, క్లాస్ బిలో, క్లాస్ సిలో చూద్దాం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 255.0.0.0 అంటే సబ్నెట్ మాస్క్ ఓకేనా. సబ్నెట్ మాస్క్ అంటే ఏంటి, ఆల్ వన్స్ ఇన్ హోస్ట్ ఐడి అలాగే సబ్నెట్ ఐడిలో ఉంటే రిమైనింగ్ హోస్ట్ ఐడి పార్ట్లో ఆల్ జీరోస్ పెడతాం అనేసి తెలుసు మనకి ఓకేనా. ఇప్పుడు నెంబర్ ఆఫ్ హోస్ట్ ఇన్ ఈచ్ సబ్నెట్, ఈ సబ్నెట్లో సబ్నెట్ మాస్క్ ఇది. ఈ సబ్నెట్ మాస్క్ గల సబ్నెట్లో ఎన్ని సబ్నెట్స్ ఉంటాయంటే 2 పవర్ 4 ఓకేనా -2 ఓకేనా హోస్ట్స్ ఉంటాయి ఓకేనా పర్ ఈచ్ సబ్నెట్లో. ఎన్ని సబ్నెట్స్ ఇన్ క్లాస్ ఏలో అయితే 1 ఓకేనా. ఇది కూడా సేమ్ అనమాట. 255.255.0 అనేది సబ్నెట్ మాస్క్ అయితే 2 పవర్ 8 - 2 హోస్ట్ మాత్రమే యూజ్ చేస్తాం. 2 పవర్ 16 ఎందుకు వచ్చిందంటే ఇక్కడ క్లాస్ ఏలో 8 బిట్స్ ఈజ్ యూజ్డ్ ఫర్ నెట్వర్క్ ఐడి, రిమైనింగ్ 24 బిట్స్ యూజ్డ్ ఫర్ హోస్ట్ ఐడి. కాబట్టి ఇక్కడ ఆల్ వన్స్ ఉన్నాయి కాబట్టి సబ్నెట్ ఐడి పార్ట్లో వన్స్ వస్తాయి కాబట్టి ఓకేనా. 8 + 8 16 కాబట్టి 2 పవర్ 16 సబ్నెట్స్ యూజ్ చేస్తాం అనమాట. 2 పవర్ 8 ఎందుకు వచ్చిందంటే ఇక్కడ 16 బిట్స్ యూజ్డ్ ఫర్ నెట్వర్క్ ఐడి, 16 బిట్స్ ఈజ్ హోస్ట్ ఐడి. హోస్ట్ ఐడి పార్ట్లో వన్స్ ఉన్నాయి కాబట్టి అది సబ్నెట్ ఐడి కాబట్టి 2 పవర్ 8 సబ్నెట్స్ యూజ్ చేస్తాం. ఇక్కడ కూడా అంతే అనమాట. 2 పవర్ 0 ఎందుకు వచ్చింది, ఇక్కడ క్లాస్ సిలో 24 బిట్స్ ఈజ్ రిజర్వ్ ఫర్ నెట్వర్క్ ఐడి, 8 బిట్స్ ఈజ్ రిజర్వ్ ఫర్ హోస్ట్ ఐడి కాబట్టి ఈ 8 బిట్స్లో ఏ వన్స్ లేవు కాబట్టి 0 కాబట్టి 2 పవర్ 0 అంటే ఓన్లీ 1 నెట్వర్క్ మాత్రమే ఉంటుందని అర్థం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.